డెవలప్మెంట్ పేరుతో వందల ఏళ్లు ఉన్న చెట్లని నరకటం అంటే ప్రజల నుంచి ఊపిరిని లాగేసుకున్నట్టే, ప్రకృతి నుంచి ప్రాణాలని తీసేసుకున్నట్టే. ఒకసారి ఈ క్లిప్ చూడండి. మార్చి 30న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీసిన వీడియో ఇది. తెలంగాణ గవర్నమెంట్ అడవి మొత్తాన్ని బుల్డోజర్స్తో నాశనం చేస్తూ చెట్లన్నింటినీ పడేస్తుంటే అక్కడ ఎన్నో తరాల పాటు ఉంటున్న నెమళ్ళు, పక్షులు, జంతువులు వాటి ఇల్లు కోల్పోయి బాధతో ఏడుస్తున్న అరుపులివి. ఇప్పుడు ఈ క్లిప్ను ఒకసారి చూడండి. Wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. ఈ అన్యాయాన్ని ఆపాలని, చెట్లని, జంతువుల్ని కాపాడుకోవాలని 5,000 మంది హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎన్నో రోజుల నుంచి ప్రొటెస్ట్లు చేస్తూనే ఉన్నారు, అరెస్టులు అవుతూనే ఉన్నారు. సరే, ఒక మంచి కాజ్ కోసం ప్రొటెస్ట్ చేసినప్పుడు అరెస్టులు అవ్వటం అనేది మామూలే. బట్ ప్రభుత్వం అయితే దిగి వస్తుంది కదా. స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రభుత్వాలే దిగి వచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి అని మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం కూడా. సో తెలంగాణ గవర్నమెంట్ ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లకి పాజిటివ్గా స్పందించి తప్పుని అంగీకరించి అడవిని నాశనం చేయటం ఆపేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూపై చాలా స్ట్రాంగ్ గానే స్పందించారు. బట్ ఆ స్పందన ఏంటనేది మీరే ఒకసారి చూడండి. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. We are also going to utilize for development. సో సీఎం గారి ప్రకారం అడవి కోసం పోరాటం జరుపుతున్న విద్యార్థులు, ఇతర ప్రజలు గుంట నక్కలతో సమానమంట. ఈ యూనివర్సిటీ ల్యాండ్ అనేది 100% డెవలప్మెంట్ ఏరియా అంట. అందుకని దాన్ని 100% అమ్మి తీరుతాం అనేలాగా రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే యూనివర్సిటీ ల్యాండ్ని గవర్నమెంట్ ఎందుకు దౌర్జన్యంగా లాక్కుంటుంది అని అనిపిస్తుంది కదా. కానీ మీరు అనుకుంటున్నట్టు గవర్నమెంట్ ఈ యూనివర్సిటీ ల్యాండ్ని లాక్కోవటం లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్ మొదటి నుంచి కూడా యూనివర్సిటీ పేరు మీద లేదు, తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. ఇది 100% నిజం. మరి ఎందుకు అందరూ తెలంగాణ గవర్నమెంట్ని తప్పుపడుతున్నారు? ఎందుకు స్టూడెంట్స్ అంత రచ్చ చేస్తున్నారు? స్టూడెంట్స్ అంతలా ప్రొటెస్టులు చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు ఈ అడవిని నరికేస్తుంది? దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? అసలు ఈ యూనివర్సిటీ చరిత్ర ఏంటి? ఇలా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ అవేర్నెస్ వీడియో కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఎంత ఫాస్ట్ గా దూసుకు వెళ్తుందో అంతే వరస్ట్ గా పొల్యూషన్ కంట్రోల్ విషయంలో వెనకబడి ఉంది. 2024లో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171కి రీచ్ అయింది. అసలు 100 ఉంటేనే జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్. బట్ హైదరాబాద్ లో 171 ఉందంటే ఎయిర్ పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి. ఇంత పొల్యూషన్ ఉన్నా కానీ హైదరాబాద్ ప్రజలు అంతో ఎంతో ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అంటే దానికి రీజన్ హైదరాబాద్ సిటీలో ఉన్న కేబీఆర్ పార్క్ అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్. కేబీఆర్ పార్క్ 390 ఎకరాల్లో ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1585 ఎకరాస్తో ఉంది. ఈ యూనివర్సిటీ 1974లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన బిల్ ద్వారా కట్టబడిన మొదటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్రెజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే 400 మంది వరకు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇది కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదు, ఎన్నో వేల చెట్లతో, అక్కడక్కడ చెరువులు, కుంటలు, పెద్ద పెద్ద బండరాలతో ప్రకృతి మధ్యలో చదువు నేర్పే ఒక న్యాచురల్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్పాటెడ్ డీర్స్, వైల్డ్ బోర్స్, స్టార్ టార్టైస్లు, పైథాన్స్, కోబ్రాస్, పీకాక్స్ ఇలా వందలాది జంతువులకి, పక్షులకి ఆవాసం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఫారెస్ట్లో ఉన్న నేచర్ని ఒక్కసారి చూడండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు చూడండి. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పులులు, సింహాలు మాత్రమే జంతువులనా? మిగతా జంతువులు కాదా? ఈ బేస్లెస్ పాయింట్ మీద నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్గా ఉన్న స్టూడెంట్ వింగే మండిపడింది. నో టైగర్, నో డీర్, నో సెన్స్ అంటూ రేవంత్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తుంది. ఇలా సొంత పార్టీ వాళ్ళ చేత అనిపించుకోవటమే కాదు, చెప్పే మాటలకి చేసే పనులకి అసలు పొంతనే లేదు అన్నట్టు తన మీద తానే కౌంటర్ వేసుకుంటున్న వీడియో కూడా ఒకటి వైరల్
వైరల్ అవుతుంది. మీకు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. అందులో రేవంత్ రెడ్డి గారి మాటలకి ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా చూడండి. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ వీడియో బట్టి మీకేం అర్థమైంది? ఈ మాటలన్నీ కూడా గాలి మాటల్లా, నీటి మూటల్లా మారాయని. ఇక్కడ ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిపై పొలిటికల్ గానో పర్సనల్ గానో టార్గెట్ చేయటం లేదు. ప్రతి ఒక్కరి పోరాటం ఒకటే, ప్రకృతిని కాపాడాలి. దట్స్ ఇట్. యాక్చువల్గా నేచర్పై ప్రేమ ఉన్న ఎవరు కూడా ఈ ఫారెస్ట్ ట్రీస్ని పడగొట్టడానికి మనసు రాదు. ప్రకృతిని కాపాడుకోవడానికి ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకుంటారు, లేదా తీసుకున్న డెసిషన్స్ని అదే ప్రకృతి కోసం వెనక్కి తీసుకుంటారు. 1996-98లో ఈ HCU విషయంలో ఇదే జరిగింది. 1996-98లో ఉర్దూ యూనివర్సిటీ ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ఏరియాలో ఒక చోట కట్టడానికి అప్పటి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ SR బొమ్మాయి గారు వచ్చి ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిశారు అనమాట. బట్ ఈ యూనివర్సిటీ ల్యాండ్ని చూసి వైస్ ఛాన్సలర్ గారి మాటలు విని SR బొమ్మాయి గారు ఆ ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్లో కట్టకుండా ఆ రిక్వెస్ట్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి రీజన్, ఒకవేళ ఈ ఉర్దూ యూనివర్సిటీ కనుక కడితే దానికోసం కొంత ల్యాండ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎన్నో ఎకరాల్లో ఉన్న చెట్లని నరకాల్సి ఉంటుంది. వందలాది పక్షులకి, జంతువులకి ఇల్లు లేకుండా చేయాల్సి ఉంటుంది. ప్రకృతి పట్ల ప్రేమ ఉంది కనుకే, ఒక మనిషిగా తనకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంది కనుకే SR బొమ్మాయి గారు అక్కడ ఉన్న నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు అని వెనక్కి వెళ్ళిపోయారు. అలాంటి విశిష్టత ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకృతిని తెలంగాణ గవర్నమెంట్ బుల్డోజర్స్తో నాశనం చేయాలని చూస్తుంది. డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని పడగొడుతుంది. రీజన్, ఈ భూమి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ పేరున ఉండటం. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దీనికంటే ముందుగా మీకు ఈ యూనివర్సిటీ ల్యాండ్స్ని ఎన్నిసార్లు ప్రభుత్వం ఆక్రమించిందో చెప్తాను. దీనికోసం ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న 1975కు వెళ్ళాలి. ఈ 1975 టైంలో ఇందిరాగాంధీ గారు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కట్టడానికి ఇచ్చిన టోటల్ ల్యాండ్ 2324 acres. కానీ ప్రజెంట్ ఈ యూనివర్సిటీకి మిగిలిన భూమి 1585 ఎకరాలు మాత్రమే. అంటే ఆల్మోస్ట్ 810 ఎకరాల ల్యాండ్ రకరకాల అవసరాల కోసం గవర్నమెంట్ తీసుకుంది. అలా తీసుకున్న 810 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని 2 పర్పస్గా డివైడ్ చేస్తే ఎకడమిక్ అండ్ నాన్ ఎకడమిక్ పర్పస్ లాగా చూడొచ్చు. అలా ఈ HCUని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎకడమిక్ అండ్ నాన్ ఎకడమిక్ల కోసం అంటూ ఏ ఇయర్లో ఎంతెంత ల్యాండ్ని HCU నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఒక్కసారి ఈ వీడియోని పాస్ చేసి ఆ ఇమేజ్ని క్లియర్గా చూడండి. ఇలా తీసుకున్న ల్యాండ్లోనే గచ్చిబౌలి స్టేడియం కట్టారు, APS RTC కూడా కట్టారు. అంటే దీని అర్థం 810 ఎకరాల్లో ఉండే చెట్లు కొట్టివేయబడ్డాయి, జంతువులు ఆవాసం కోల్పోయాయి. బట్ ఇప్పుడు ఒకేసారి 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో 100 ఏళ్ళు ఉన్న 734 చెట్లు, 220 పక్షి జాతులు, జింకలు, అడవి పందులు, పాములు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇదేం గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వికారాబాద్ ఫారెస్ట్లో నేవీ వాళ్ళ VLF రాడార్ సిస్టమ్ కట్టబోతున్నారు. దీనికోసం లక్షల చెట్లు కొట్టేయడానికి రెడీ అయిపోయారు. ఇక్కడ ఉండే చెట్లు దాదాపు 150 సంవత్సరాల క్రితం నాటివి. సరే, నేవీ అంటే దేశ భద్రత కోసం కాబట్టి దామగుండం ఇష్యూని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అంటే చాలా మంది అక్కడ రాడార్ సిస్టమ్ కట్టడం కరెక్టే అంటూ సపోర్ట్ కూడా చేశారు. మరి ఇప్పుడు దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? వికారాబాద్ అంటే ఎక్కడో హైదరాబాద్కి దూరంలో ఉంది, అక్కడ చెట్లు నరికేయడం వల్ల పెద్దగా నష్టం లేదు అన్నారు. కానీ ఇప్పుడు నరికే చెట్ల వల్ల ఖచ్చితంగా హైదరాబాద్కి నష్టం కలుగుతుంది. ఈ ఇష్యూ మీద తెలుగు సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మాకెందుకులే అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళందరూ ఉంటుంది కూడా హైదరాబాద్లోనే కదా. హైదరాబాద్కి ఆక్సిజన్ సప్లై చేసే చెట్లు పోయాక కానీ అర్థం కాదు వాటి విలువ. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ HCUలో 400 ఎకర్స్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన 1100 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని కూడా ఫ్యూచర్లో వేరే వాటి కోసం లాగేసుకోరు అని చెప్పలేం కదా. ఎందుకంటే 1987 నుంచి 2010 వరకు ఎన్నిసార్లు HCU ల్యాండ్స్ని గవర్నమెంట్ తీసుకుంటుందో ఇప్పుడే చూసాం. అలాగే రేవంత్ రెడ్డి గారి మాటల్లో సీఎం గారికి ప్రకృతి పట్ల ఎంత ప్రేమ ఉందో కూడా చూసాం. సో ఇప్పుడు కనుక ఈ రేంజ్లో స్టూడెంట్స్ కనుక ప్రొటెస్ట్లు చేయకుంటే పోను ఇంకా
యూనివర్సిటీ అంటే 4 or 5 బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తాయి తప్ప ఒక్క చెట్టు కూడా కనిపించదు. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఈ నేచర్ని సేవ్ చేయడానికి ఉర్దూ యూనివర్సిటీ పెట్టాలి అని వచ్చిన అతన్నే వెనక్కి పంపించారు కదా, మరి 1987 నుంచి ఇన్నిసార్లు గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకుంటే అప్పుడు ప్రొటెస్టులు చేయలేదా అని. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, హెచ్సియు ల్యాండ్ని గవర్నమెంట్ ఎకడమిక్ పర్పస్ని తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రొటెస్టులు చేయలేదు. ఎందుకంటే హెచ్సియుని పెట్టింది ఎకడమిక్ పర్పస్ కోసం, బట్ గవర్నమెంట్ నాన్ ఎకడమిక్ పర్పస్ కోసం తన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ల్యాండ్ని తీసుకున్న ప్రతిసారి కూడా ప్రొటెస్టులు జరిగాయి. బట్ ఈసారి మాత్రం ఈ ప్రొటెస్టులు తీవ్ర రూపం దాల్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని దాంట్లో ఐటీ డెవలప్ చేయాలి అనుకుంటుంది. ఐటీ డెవలప్ అయ్యాక దాని పక్కనే ఇంకో డెవలప్మెంట్ కోసం ఇంకో 400 ఎకరాలను కూడా తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇది టోటల్ హెచ్సియు ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన విషయం కూడా. మరి తెలంగాణ గవర్నమెంట్ ఇలా హెచ్సియు ల్యాండ్స్ని తీసుకోవటం లీగల్ అంటే 100% లీగల్. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్వే. తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదనే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయ్యాయి. జనరల్గా ఏ యూనివర్సిటీ ల్యాండ్స్ అయినా కానీ ఆ పర్టికులర్ యూనివర్సిటీ పేరు మీదే ఉంటాయి, గవర్నమెంట్ పేరు మీద ఉండవు. మరి ఈ హెచ్సియు విషయంలో ఎందుకు ఇలా రివర్స్ అయింది, దీని గురించి బ్రీఫ్గా చూద్దాం. ఒకప్పుడు నిజాం రాజ్యం వేరు, మన ఆంధ్ర వేరుగా ఉన్నాం కదా, ఆ తర్వాత ఒక స్టేట్గా ఫామ్ అయ్యాం. ఆ టైంలో ముల్కీ రూల్స్ అనేవి ఉండేవన్నమాట. దాని ప్రకారం హైదరాబాద్లో ఉండే లోకల్ పీపుల్స్కి మాత్రమే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఉండాలి అన్నట్టు అనమాట. బట్ అది కోస్తా, రాయలసీమ ప్రజలకి నచ్చలేదు. వన్ స్టేట్గా ఉన్నప్పుడు ఆ స్టేట్లో ఉన్న అవకాశాలు అన్నీ కూడా అందరికీ ఉండాలి కదా అని అనడంతో ఇందిరాగాంధీ గారు ఈ ముల్కీ రూల్స్ని రద్దు చేశారనమాట. దాంతో హైదరాబాద్ పీపుల్కి కోపం వచ్చింది. మా జాబ్స్ని కోస్తా వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి ఇవ్వం అని తొలి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశారనమాట. దాంతో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ ముల్కీ రూల్స్ని హైదరాబాద్లో పెట్టింది. దాంతో ఇప్పుడు రాయలసీమ అండ్ కోస్తా వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమం అని స్టార్ట్ చేశారనమాట. రద్దు చేస్తే తెలంగాణ వాళ్ళకి కోపం, అమలు చేస్తే కోస్తా, రాయలసీమ వాళ్ళకి కోపం. ఏం చేయాలో సెంట్రల్ గవర్నమెంట్కి అర్థం కాలేదు. అప్పుడు ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండేందుకు ఆ ముల్కీ రూల్స్లో కొన్ని మార్పులు చేసి 6 పాయింట్ ఫార్ములాని తీసుకొచ్చారనమాట. సో ఈ 6 పాయింట్ ఫార్ములాలో 4th పాయింట్ ప్రకారం తెలుగు ప్రజలందరూ కలిసి ఉండేందుకు, కలిపి ఉంచేందుకు కట్టిన యూనివర్సిటీనే ఈ హెచ్సియు. అది కూడా 1974లో పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెట్టి మరీ చేశారనమాట. అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే యూనివర్సిటీ కోసం అయితే ల్యాండ్ని తీసుకున్నారు, కట్టారు కూడా, బట్ మెయిన్ థింగ్ అయినా ఆ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయలేదు. మేబీ ఆ టైంలో వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, ఫ్యూచర్లో ఇలా డెవలప్మెంట్ పేరుతో వందలాది ఎకరాల అడవిని నాశనం చేసే లీడర్స్ వస్తారని. అలా తెలియకపోవడం వల్లనే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ పేరు మీద ఉంది. ఇదే ఇప్పుడు హెచ్సియుకి శాపం అయింది. సో ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, సో గవర్నమెంట్ ఈ అడవిని నరికి ఐటీ డెవలప్మెంట్ చేయడంలో తప్పేం లేదనమాట అని. బట్ అది తప్పే. ఎందుకంటే ఈ ల్యాండ్ అయితే హెచ్సియు పేరు మీద లేకపోవచ్చు, బట్ ఈ ల్యాండ్ని ఏ పర్పస్ కోసం వాడాలి అనేది మాత్రం క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ చేయబడి ఉంది. ఈ ల్యాండ్ని గవర్నమెంట్ యూజ్ చేయాలంటే అది ఎకడమిక్ పర్పస్ కోసం తప్ప మరి దేనికి యూజ్ చేయడానికి వీల్లేదు. ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్కి కూడా తెలుసు. ఈ చెట్లని కొట్టివేయడానికి దొంగతనంగా ప్రొసీడ్ అయింది. టైంలో హాలిడేస్ ఉన్న టైంలో, ఇది ఉగాది, నెక్స్ట్ రంజాన్, ఈ హాలిడేస్లో మీరు 50 జేసీబీస్ని ఒకేసారి తెలియకుండా ఇంత పోలీస్ ఫోర్స్తో వచ్చి తీయాల్సిన అవసరం ఏంటి? అలాగే తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న పనులపై హెచ్సియు రెస్పాండ్ అవుతూ ల్యాండ్ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మటానికి కుదరదు, దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించాలి అని ప్రకటన కూడా రిలీజ్ చేసింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, సరే ఈ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్దే, గవర్నమెంట్కి ఏం కావాలి, ఐటీని డెవలప్ చేయడం కావాలి, అదేదో వేరే చోట పెట్టుకోవచ్చు కదా, దాన్ని తెచ్చి హెచ్సియులో పెట్టి ఎంత రచ్చ చేసుకుని ప్రజల చేత తిట్లు తినిపించుకోవాల్సిన అవసరం ఉందా అని. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ క్లిప్ ని ఒకసారి చూడండి. యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? భూమి, ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి 1000 కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సో దీని గురించి క్లారిటీ రావాలంటే మనం ఇప్పుడు 2003కి వెళ్ళాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ గురించి తెలుసుకోవాలి. సో ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. సో ఆ టైంలో ఈ హెచ్సియులో ఉన్న 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఐఎంజీ ఎకడమిక్స్ ఆఫ్ భారత ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించారనమాట. అలా ఆ టైంలో ఈ కంపెనీకి, స్టేట్ గవర్నమెంట్కి, హెచ్సియుకి మధ్య ఈ 400 ఎకర్స్ గురించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందంట. అంటే
అప్పట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగిందని చెప్పి యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఒక సీనియర్ ప్రొఫెసర్ బీబీసీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగంగా యూనివర్సిటీలో ఉన్న 400 ఎకర్స్ ల్యాండ్ని హెచ్సియు దగ్గర నుంచి తీసుకొని ఐఎంజీకి ఇస్తే ఈ 400 ఎకర్స్కి వేరే ప్లేస్లో ఉన్న 400 ఎకర్స్ని కంపన్సేట్ చేసే విధంగా ఈ అగ్రిమెంట్ జరిగిందనమాట. బట్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. దాంతో ఈ ఐఎంజీ అకాడమీ ఈ 400 ఎకర్స్ నాదే అంటూ కోర్టులో కేసేసింది. ఆ కేసు అలా నడుస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కూడా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టులో ఐఎంజీతో పోరాడి ఈ 400 ఎకర్స్ని వెనక్కి తెచ్చింది. వెల్ అండ్ గుడ్. గవర్నమెంట్ తెచ్చిన 400 ఎకర్స్ని హెచ్సియుకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలి అని బుల్డోజర్స్ని పంపింది. దీనికి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? ఆ ల్యాండ్ని అలాగే వదిలేస్తే దాన్ని మళ్ళీ ఏదో కంపెనీ తీసుకోవాలని చూస్తుందంట. అందుకే గవర్నమెంట్ తీసుకుంటుందంట. ఇదేం లాజిక్ అసలు? మీకు హెచ్సియు భూములు ఎవరు తీసుకోకూడదు అని ఉంటే ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా హెచ్సియు పేరు మీదే రిజిస్టర్ చేయాలి. అప్పుడు ఎవరు కూడా గజం భూమి కూడా తీసుకోలేరు. అంతేగాని మీరు ఆ ల్యాండ్స్ని లాక్కుంటే మీకు ప్రైవేట్ కంపెనీస్కి తేడా ఏముంటుంది చెప్పండి? సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ లీగల్గా కొంచెం కరెక్ట్ ఏమో కానీ మోరల్గా అస్సలు కరెక్ట్ కాదు. ఐటీ పార్కులు కావాలంటే వేరే ప్లేస్లో కూడా వితిన్ 1 ఇయర్లో కట్టుకోవచ్చు. బట్ డెవలప్మెంట్ పేరుతో 100 ఏళ్ల నుంచి ఉన్న చెట్లని నరకటం అంటే ప్రజల నుంచి ఊపిరిని లాగేసుకున్నట్టే, ప్రకృతి నుంచి ప్రాణాలని తీసేసుకున్నట్టే. ఊపిరి తీసి వాళ్ళ ఉసురు పోసుకోకండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చేరాలి. సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.